హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్, మీ ఆంధ్ర ఆడపడుచు ఛానల్కి అందరికీ కూడా స్వాగతం. అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ నా ఈవినింగ్ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆరపెట్టిన బట్టలన్నీ కూడా ఎండిపోయాయి. అన్నింటినీ కూడా తీసి మంచిగా మడతలు పెట్టేసుకుంటున్నాను అనమాట. అండ్ మా ఇంట్లో ఉన్న మనుషులం తక్కువ, సైకిల్స్ ఎక్కువ అండి. సో ఎక్కడ పెట్టినా సరే ప్లేస్ అయితే సరిపోవట్లేదు. నేనైతే ఇలా ముందు ఏరియాలో పెట్టొద్దని చెప్తున్నాను మా ఆయనకి. బట్ అన్నీ బయట పెట్టినా కానీ మళ్ళీ మిస్ అయితే మళ్ళీ ప్రాబ్లం అని చెప్పి, అంటే పగల వరకు బయట ఉంచేసి ఇంకా నైట్ అయితే లోపల పెట్టేసుకుంటున్నాము. ఇంకా దానికి తోడు ఎక్సర్సైజ్ సైకిల్ ఒకటండి. నేను ఏదో పెద్ద తొక్కేసినట్లుగా అక్కడ పెట్టమన్నాను, లోపల ఉన్నది బయట పెట్టించాను. బయట తొక్కింది లేదు, చేసింది లేదు. బట్టలు మడతలు అయిపోయిన తర్వాత అయితే నేను ఇంకా ఇల్లు తుడిచేసి ఇప్పుడైతే వాకలు కూడా తుడుచుకుంటున్నానండి. ఈవినింగ్ టైంలో నార్మల్గా అయితే మార్నింగ్ టైమే తుడుస్తాను. బట్ ఈ సీజన్ ఏంటంటే ఆకులు ఎక్కువ రాలిపోతున్నాయండి. మార్నింగ్ టైంలో తుడుద్దామంటే అసలు టైం సరిపోవట్లేదు, చాలా టైం పడుతుంది. మనకి ఇది నార్మల్ చీపురు అండి, సిమెంట్ రోడ్డు కదా అని చెప్పి నార్మల్ చీపురుతో తుడుస్తున్నాను. కంపు ఉంటుంది కదా మనకి, కొబ్బరి ఆకులతో చేసిన కంపు ఉంటుంది కదా, దాంతో ఇప్పుడు చూడండి రోడ్ మీద వరకు తుడుస్తాను. ఆకులు పోతాయి కానీ మట్టి అలాంటిది పోదు కదా, అదే చీపురుతో అయితే నుండగా వస్తుంది కదా అని దాంతో తుడుస్తా. బట్ దాంతో తుడిస్తే నాకు గంటల కొలిది అయిపోతుందండి. అదే ఈ కంపుతో తుడిచేస్తే అసలు ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. సరేలే, ఇంకా ఇసుక వచ్చినా రాకపోయినా ఆకుల వరకు అయితే దీంతో ఫాస్ట్గా తుడిచేయచ్చని ఇంకా దీంతో తుడుస్తున్నాను. ఈలోగా మా వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళారనమాట. మా ఆయన మా పిల్లలు వచ్చేసరికి బజ్జీలు చేసి రెడీగా ఉంచమన్నారు. ఇంకా టైం అయిపోద్దని చెప్పి హడావిడిగా తుడుస్తున్నాను. ఇంకా ఇక్కడైతే నేను మిర్చి బజ్జీ చేస్తున్నా అండి. మా ఆయన మిర్చీలు తెచ్చి పెట్టారు ఇంట్లో, బజ్జీ చేయమని చెప్పారు. బజ్జీ చేయాలి అంటే శనగపిండి ఉండాలి కదా అండి, అదే లేదనమాట. సో ఇంకా ఆయనకు ఫోన్ చేస్తే మేము వచ్చినప్పుడు తెస్తామన్నారు. ఇంకా వాళ్ళు వచ్చాక తెచ్చారండి. ఇంకా అప్పుడు చేస్తున్నాను. శనగపిండిలో అయితే సాల్ట్, కొద్దిగా కారం, అలాగే వాము, సోడా పౌడర్ కొంచెం వేసానండి, మనకి ఫ్లఫీగా రావటం కోసం అని చెప్పి. అండ్ ఆల్రెడీ ఇక్కడ చింతపండు గుజ్జు రెడీ చేసి పెట్టుకున్నాను, వాటిని మిర్చిలో పెట్టేశాను. ఆ గుజ్జులో అయితే వాము, కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి. అండ్ ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, వాటిలో కూడా మసాలా, కారం, అవి సాల్ట్ వేసేసి కొంచెం మంచిగా మిక్స్ చేసి ఉంచాను. లెమన్ కూడా పిండేసి మనం బజ్జీ వేసుకున్న తర్వాత కట్ చేసి ఆనియన్స్ పెట్టుకుంటే మనకి స్ట్రీట్ స్టైల్ బజ్జీ తిన్నట్లు ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పి, ఫీలింగ్ కాదు, ఇంచుమించు అదే కదా, ఇంకా స్ట్రీట్లో చేసేది కూడా అలానే ఉంటుంది. అండ్ ఇక్కడైతే బజ్జీలు రెడీ అవుతున్నాయండి. మా హన్సి పాప అయితే వదినాళ్ళ ఇంట్లో ఉంది, ఈవినింగ్ ఆడుకోవడానికి వెళ్ళి అక్కడ ఉండిపోయింది. బట్ మా చెర్రిగడు మా ఆయన అయితే అయ్యాయా రెడీనా అని ఒప్పట్లేదు. మా చెర్రిగాడైతే చింతపండు పులుపు పెట్టొద్దు, నేను నార్మల్గా తినేస్తాను అంటే ఏదో ఒకటి త్వరగా ఇచ్చేయాలని హడావిడి అనమాట వాడిది. నేను నార్మల్గా తినేస్తానంటే ఇంకా వాడికి ఇచ్చేసాను. వాడి కోసం చింతపండు పులుపు పెట్టకుండా ఒక 3 వేపాను, వాటిని ఇచ్చేసాను. అండ్ అవి తినేసి వచ్చి అన్నాడు ఇది కూడా టేస్ట్ చూస్తానని అన్నాడు అనమాట. సో ఏదో ఒకలాగా ఇంకా పొట్టలో వేసేయాలి. ఇంకా మిగిలిన పిండితో నేను ఇక్కడ ఆనియన్స్ కొంచెం ఎక్కువ కోసేసానని చెప్పారు మా ఆయన. సరే అని ఇంకా ఆనియన్ పకోడీలాగా చేసేసాను అనమాట. మొత్తానికి మనకి ఇక్కడ పకోడీ రెడీ అయిపోయింది, మెత్తన్ పకోడీ, అలాగే బజ్జీ కూడా రెడీ అయిపోయింది. బజ్జీ అయితే నేను ఫస్ట్ టైం ఇలా స్ట్రీట్ స్టైల్లో చేశానండి, చాలా బాగా వచ్చింది నిజంగా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మెత్తగా, స్మూత్గా, టేస్టీగా ఉన్నాయండి. కారం కూడా నేను ఎక్కువేం వేయలేదు, ఎందుకంటే పిల్లలు తినాలంటే మరీ ఎక్కువ కారం వేస్తే ఇంకా తినరు కదా అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ బజ్జీని కట్ చేసి ఈ ఆల్రెడీ నేను కలిపి పెట్టుకున్న ఆనియన్స్ అవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా మళ్ళీ ఆ లోపల స్టఫ్ అనేది పెడుతున్నాను. చిన్నప్పుడు ఊర్లో ఇలా మనకి మిర్చి బజ్జీలు పెద్దగా దొరికేవి కాదు కదండి, నార్మల్ పచ్చిమిర్చితోనే వేసేసేవాళ్ళం. ఆ పచ్చిమిర్చిని తినలేక అసలు చాలా కారం అనిపించేవి. ఇప్పుడు కూడా ఒకసారి అలానే చేస్తాం అనుకోండి దొరక్కపోతే. బట్ ఈ పచ్చిమిర్చి ఏంటంటే కారమే ఉండదు, మనం చక్కగా మిర్చిని కూడా కొరికేసి నమ్మలేసి మింగేయచ్చు అనమాట. సో అది అందరికీ తెలిసిన సీక్రెటేలండి, నేనేం కొత్తగా చెప్పట్లేదు. బట్ మొత్తానికైతే ఫస్ట్ టైం నేను స్ట్రీట్ స్టైల్లో చేశాను మిర్చి బజ్జీ, అదిరిపోయింది అనుకోండి. దీనిపైన అయితే కొంచెం లెమన్ కూడా పిండాను అనమాట. సో ఇంకా టేస్ట్ సూపర్గా వచ్చింది. మా ఆయన చూసారా ఆల్రెడీ వేస్తారనమాట బజ్జీలు. నేను ఇక్కడ ఇంకా అందరికి ఇచ్చేగా ఫైనల్గా తింటున్నాను. నేను తినేదే చూపిస్తాను కానీ అందరి కోటలు అయిపోయినాక మాత్రమే నేను తింటానండి. యాజ్ యూజువల్ అందరి ఇళ్లలో జరిగేదే మా ఇంట్లో కూడా జరుగుతుంది. అండ్ మా హనీ పాప అక్కడ ఉంది కదా మా వదిన వాళ్ళ ఇంట్లో, మా హనీకి అలాగే మా వదిన వాళ్ళ బాబుకి అని చెప్పి మళ్ళీ వాళ్ళకు కూడా కొంచెం బజ్జీలు అలానే పకోడీ పంపించేశాను. మా ఆయన ఏదో లెక్క పెట్టి తెచ్చినట్లుగా కనీసం అంటే మనిషికి 2 డేస్ అయినా వచ్చినట్లు తేవాలి కదా, తేలేదన్నమాట. సో ఇంకా మా చెర్రిగాడికే పాపం ఇంకా సరిపోవు, మళ్ళీ రేపు చేయమని చెప్పాడు. చేస్తాలే అని చెప్పాను, బట్ ఇంకా మరి రేపు చేయనులేండి, ఎందుకంటే
ఫ్రైస్ ఎక్కువ ఎంకరేజ్ చేయను అనమాట. నేను ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళ కోసం చేస్తే నేను తినేయాల్సి వస్తుంది కంట్రోల్ చేసుకోలేక, అందుకనే అనమాట. ఇక్కడైతే నేను జీవామృతం కలుపుతున్నాను మొక్కలకి వేద్దామని చెప్పి. మా ఆయన ఆల్రెడీ కలిపి పెట్టారండి, నేను మళ్ళీ మిక్స్ చేసి వేస్తున్నాను. ఇంకా పలుచగా చేయొచ్చు, చాలా చిక్కగా ఉంది. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.